ఫలితాలు కొంత బీజేపీ ఫేవరబుల్ గానే కనబడుతున్నాయి. అయితే ఎర్లీగానే నేను ఇప్పుడు మనం ఇమీడియట్ గా కంక్లూజన్ కూడా రాలేము, ఎందుకంటే 1000-2000 ఓట్ల తేడాతోటే చాలా ప్లేసుల్లో గెలుపోవటంలో నిర్దేశించబడతాయి. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఇవాళ బీజేపీ లీడ్స్ లో ఉన్న 143 సీట్లు అని చెప్తున్నారు కదా, 143లో కూడా లీడ్ లో ఉంది అని అంటే 5000 లోపు ఉన్న సీట్లు ఎన్ని అనేది కూడా మనం చూడాలి. సో 5000 లోపు అంటే 1000 లోపల ఓట్ల 1000 తేడాతోటే గెలుపోవటంలో డిసైడ్ అవుతున్నటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇందులో ఇప్పుడు నాకు మనం ఎలక్షన్ కమిషన్ నంబర్స్ నేను చెప్తున్నాను, 42 బీజేపీ లీడింగ్ లో ఉంది అండ్ 22 టీఎంసీ లీడింగ్ లో ఉంది. సో ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించబడుతున్నటువంటి నంబర్స్ కాబట్టి అదంతా ఫ్లోటింగ్ నంబర్స్. మనం కొంచెం బయట నుంచి వస్తున్నటువంటి సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఎగ్జాక్ట్ గా తీసుకోవడానికి, ఎందుకంటే మనం 12 అయితే కానీ మనకు క్లారిటీ రాదు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇందులో గొప్ప విషయం ఏంటంటే బీజేపీ ఈ రోజు కొంచెం అడ్వాంటేజెస్ గా కనబడుతుంది అనడానికి మేజర్ గా నాకు కనబడుతుంది ఏంటంటే ఎలక్షన్ మ్యాప్, వెస్ట్ బెంగాల్ సంబంధించిన మ్యాప్ లో నార్థన్ పార్ట్ ఆఫ్ బెంగాల్లో ఇంతకు ముందు బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. అండ్ ఇంకోవైపు జంగల్ మహల్ అంటే వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉన్నటువంటి నంబర్స్ ప్రకారమే చూస్తుంటే ప్రెసిడెన్సీ అంటారు, అంటే కోల్కతా, హుగ్లీ, హౌరా ఆ ఏరియాల్లో కూడా బీజేపీ లీడ్స్ లో ఉన్న స్థానాలు ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అండ్ సౌత్ 24 పరగనాస్ లో కూడా కొంత లీడ్ లో ఉంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశము. అంటే ఓవరాల్ గా మ్యాప్ చూస్తే మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే టీఎంసీకి పట్టుందో, బీజేపీ ఎప్పుడూ కూడా అక్కడ ఖాతా తెరవని పరిస్థితి ఉందో అట్లాంటి ఏరియాస్ లో బీజేపీ వాళ్ళ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఇది డెఫినెట్ గా ఇది గుడ్ సైనే. ఎందుకంటే నంబర్స్ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతాయి అంటే ఇంకో 1-2 గంటల పాటు అంటే 12:30 వరకు కనుక ఇదే పరిస్థితి ఉంటే బీజేపీ క్లియర్ మ్యాండేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎస్, ఫింగర్స్ ఆర్ క్రాస్డ్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. మామిడి గిరిధర్ గారు, తమిళనాడు మాట్లాడదాం. తమిళనాడు సంథింగ్ అస్టానిషింగ్ అండి. అంటే నిన్నటికి నిన్న మొన్న అనుకుంటాను